గైస్ ఈ రోజు దుబాయ్లో మన ఇండియాకి ఇంకా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చాలా పెద్ద హ్యూమిలేషన్ అయితే జరిగింది. మన జెట్ అయితే క్రాష్ అయిపోయింది గైస్. అందులో మనం మన పైలట్ ని కూడా కోల్పోయాం. సోర్సెస్ ప్రకారం మన పైలట్ అయితే చనిపోయారు. యాక్చువల్లీ దుబాయ్ లో ఒక ఎయిర్ షో అయితే నడుస్తుంది గైస్. సో ఇందులో ఏంటంటే ప్రతి కంట్రీ నుంచి వాళ్ళ డిఫెన్స్ వి పవర్ఫుల్ జెట్స్ అయితే డిమాన్స్ట్రేట్ చేస్తారు దుబాయ్ లో. సో ఇది ప్రైడ్ అండ్ ప్రెస్టేజ్ కోసం చేస్తారు. అంతేకాదు ఇలా డిమాన్స్ట్రేట్ చేసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ గా అందరూ చూసి బయర్స్ కూడా ఉంటారు కదా. సో అందుకు ఈ షోకి మనం సొంతంగా తయారు చేసుకున్న డిజైన్ చేసుకున్న మన తేజస్ జెట్ ని అయితే పంపించాం గైస్. ఇది 4.5 జనరేషన్ జెట్ గైస్. ఇది చాలా పవర్ఫుల్. అన్ఫార్చునేట్లీ మన పైలట్ అయితే దీన్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నప్పుడు కంట్రోల్ అయితే తప్పి హెవీ స్పీడ్ లో నేలకైతే తాకింది. సో ఈ ఇంపాక్ట్ లో అయితే మన పైలట్ చనిపోయారు. ఈ జెట్ కంట్రోల్ మన పైలట్ ఫుల్ గా కోల్పోయినా సరే లాస్ట్ మూమెంట్ వరకు ఫైట్ చేసి మరి జెట్ ని ఎవరు లేని ప్రదేశంలో క్రాష్ చేశారు గైస్. మన పైలట్ అయితే ఎజెక్ట్ అవ్వలేదు గైస్. ఎందుకంటే ఎజెక్ట్ అయితే దాన్ని ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు కంట్రోల్ చేయలేం. సో అది డైరెక్ట్ జనాలను అయితే హిట్ చేస్తుంది. బోల్డ్ మంది చనిపోతారు. సో ఇదైతే ఇండియాకి చాలా బిగ్ హ్యూమిలేషన్ గైస్. ఎందుకంటే మనం ఇప్పుడే ప్రమోట్ చేసుకుంటున్నాం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని. ఇలాంటి టైంలో ఇది ఒక క్రూషియల్ హిట్ మన ఎకానమీ మీద, మన రిలయబిలిటీ మీద. ఆల్రెడీ జిత్తులు మరి పాకిస్తాన్ అయితే ఫుల్ రెచ్చిపోతుంది. జెట్ మనం ఫోటో పోస్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళైతే తేజస్ ని ఫుల్ గా కమ్ముకొడుతున్నారు మన జెట్ ని. ఇప్పుడు ఇది క్రాష్ అయిపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. అసలు ఒక పైలట్ చనిపోయారని వాళ్ళకి రెస్పెక్ట్ కూడా లేదు. మన జెట్ కి ఇలాగ అయిందని మనం బాధపడకూడదు, మన పైలట్ కి అయిందని చెప్పి బాధపడాలి. చాలా మంది ఇప్పుడు ఇలాగ అయింది, ఇండియన్ జెట్స్ వేస్ట్, మీకు జెట్స్ తయారు చేయడం రావు అవి అంటున్నారు. వాళ్ళందరికీ నా క్వశ్చన్ ఏంటంటే, అమెరికా F-16 ని వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ జెట్ ఇన్ ద వరల్డ్ గా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సేమ్ ఎలాంటి సిమిలర్ ఎయిర్ క్రాష్ లోనే F-16 అయితే వాళ్ళది క్రాష్ అయిపోయింది. మరి దానికి ఏమంటారు అంటే, ఇప్పుడు F-16 వేస్టా లేదా అమెరికా దగ్గర బెటర్ పైలట్స్ లేరా? సో యాక్సిడెంట్లు అనేవి ఎప్పుడొకప్పుడు అవుతాయి, దాన్ని మార్చడం కొంచెం కష్టమే. అలాగని చెప్పి మొత్తం అంతటిని బ్లేమ్ చేయడం చాలా రాంగ్. రెస్ట్ ఇన్ పీస్ టు అవర్ ఇండియన్ పైలట్.